లోపలికి పెట్టుకోండి వ్యాపారం వాణి రోడ్డు క్లియర్ చేయమని చెప్పిన కదా తీసేయండి గంగాపురం కూడా బంద్ తీసుకోండి తీసేయండి రూమ్ లాంటి పెట్టుకోవాలి
ముఖం పడతాం సార్ ఒకటి ఏమంటే అక్కడ దర్శనం గేట్ ఉంది, అక్కడ వచ్చేసి ఆటో రావాలంటే కూడా ఇప్పుడు ఆడ సరుకులు కాయగూరలు మనం తెస్తాం, కాయగూరలు తెచ్చేకి ఆటో వచ్చేకి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ పరమటి గేట్ ఉంది, అక్కడ ఆటో రావాలంటే అవకాశం లేదు. ఎట్లా తెచ్చుకోవాలా? కూలీలు ఎవరిన మూట మోస్తారా సార్? మాయరు. కాబట్టి అది క్లియర్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ముందర ఏం క్లియర్ చేయాలడా? దర్శనం గేట్ ఉంది చూడు, అక్కడ వచ్చేసి ఆటో ఫ్రీగా రావు సార్. ఆటో ఫ్రీగా వచ్చేస్తే అక్కడే నిలబెట్టేస్తే ఆటో ఫ్రీగా వచ్చేస్తే కాయగూరలు తెచ్చుకుంటారు, ఆడోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు మాలేరు. కాబట్టి ఫస్ట్ అది చేయాలి సార్. ఆడ బండ్లు వచ్చేకి అవకాశం లేదు. దాన్ని రెడీ ర్యాంప్ వేస్తే వస్తాయి. ర్యాంప్ వేయాలి, ఆ ర్యాంప్ లేదు. ర్యాంప్ ఉండు ఎద్దుల సంత వీధి పాత గేటు ఉంది, ఇక్కడ ఉర్దూ స్కూల్ ఉంది. ఈ గేట్ కూడా ఓపెన్ చేసేస్తే నంబర్ 1గా రైతు మార్కెట్, రైతు బజార్. జనాలకు ఇబ్బంది ఉండదు సార్, జనాలకు ఇబ్బంది ఉండదు, డిస్ట్రిబ్యూమెంట్ ఉండదు, బ్యాంకు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, గర్ల్స్ స్కూల్, గంటుకోటి స్కూల్ ఎవరికి ఇబ్బంది ఉండదు. ఫ్రీగా వస్తారు, కాయగూరలు తీసుకుంటారు, పోతా ఉంటారు. ట్రాఫిక్ ప్రాబ్లమే ఉండదు. అందరికీ చెప్తే పలమనేరు పట్టణంలో మనం ఇటీవల రైతు బజారు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మార్కెట్ కూడా అందరికీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి కాలంలో దృష్టిలో పెట్టుకొని మరియు ఈ టెంపుల్స్, ఇక్కడ ఉన్నటువంటి జాతర ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చిరు వ్యాపారులందరూ కూడా రోడ్ల మీద వీధి విక్రయదారులందరూ కూడా లోపల వాళ్ళకి స్థలం కేటాయించడం జరిగింది. రైతు బజార్లో పెట్టుకుంటే వాళ్ళకి గేట్ ఫీజు కూడా లేకుండా ఉంటుంది. ఫ్రెష్గా పెట్టుకొని వాళ్ళు అందరూ కూడా అక్కడ డిఫరెంట్ ప్లేసుల్లో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పూల అంగళ్ళు ఒక పక్క, ఇంకా పండ్లు ఒక పక్క, ఆకుకూరలు ఒక పక్క, ఇట్లా కూరగాయలు ఒక పక్క పెట్టుకుంటే అందరూ కూడా అక్కడికి వస్తారు. ప్రజలందరూ కూడా వస్తారు. ప్రజలు కూడా మీరందరూ కూడా పలమనేరు పట్టణంలో ప్రజలందరూ గమనించి, ఎందుకంటే ఈ రోడ్ల మధ్యన మనకు రకరకాల డస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంది. ఈ రోడ్ల మీద వచ్చే డస్ట్ కూడా ఆ కూరగాయల మీద పడడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు గారు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు రైతు బజార్ ఓపెన్ చేసినప్పుడు ఆయన సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఆయన సూచన సలహాల మేరకు వీళ్ళందరినీ కూడా అక్కడ లోపలికి పంపించడం జరిగింది. ప్రజలు కూడా గమనించి ఈ వీధుల్లో ఉన్నటువంటి వస్తువుల కన్నా అక్కడ మనకు ఫ్రెష్గా ఉంటుంది. అక్కడ వాళ్ళందరికీ కూడా మంచి వాతావరణం, చెట్లు ఉన్నాయి, ఆ వాతావరణం కూడా ఉంది. కాబట్టి అక్కడ అమ్ముకోవడం వల్ల మనకు కూడా ఫ్రెష్ కూరగాయలు కానీ ఫ్రెష్ పండ్లు కానీ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ వారికి సహకరించి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను.